న్యూజిలాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో అభిషేక్ శర్మ అదరగొడుతున్నాడు. తొలి మ్యాచ్ లో 35 బంతుల్లో 84 పరుగులు చేసిన ఈ కుర్రాడు రెండో మ్యాచ్ లో మాత్రం డక్అవుట్ అయ్యాడు. ఇక మూడో టీ20లో 20 బంతుల్లోనే 68 రన్ చేసి భారత్ భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ ఆట తీరు గురించి న్యూజిలాండ్ బౌలింగ్ కోచ్ జాకబ్ వోరమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మ బ్యాటింగ్ తో తమ బౌలర్లు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారని వోరమ్ పేర్కొన్నాడు. దీంతో అతన్ని అవుట్ చేయడం కోసం తమ ప్రణాళికలను అమలు చేయడం చాలా కష్టమవుతుందని అన్నాడు. అభిషేక్ శర్మను అవుట్ చేయడం చాలా కష్టం. అతని స్ట్రైక్ రేట్ చాలా గొప్పగా ఉంది. అభిషేక్ ఆటలో బలహీనతను గుర్తించడం కష్టం. అతను దూకుడుగా ఆడడంతో మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోతున్నాం. కొంతమంది ప్లేయర్ల కోసం ఎన్ని ప్లాన్లు వేసినా కూడా అవి సరిగ్గా అమలు కాలేవు. అలాంటి ప్లేయర్లలో అభిషేక్ శర్మ ఒకడని. అయితే ఇలాంటి టైంలో బౌలర్లు ప్రశాంతంగా ఉండాలి. అప్పుడు తదుపరి మ్యాచ్ లో వ్యూహాత్మకంగా ఉండవచ్చని జాకబ్ వోరమ్ అన్నాడు. అయితే మా బౌలర్లు అభిషేక్ శర్మ విషయంలో మాత్రం ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు అని న్యూజిలాండ్ కోచ్ జాకబ్ వోరమ్ అన్నాడు. ఇక ఈ సిరీస్ లో ఎదురయ్యే అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని త్వరలో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ లో మెరుగైన ప్రదర్శన ఇస్తామని జాకబ్ వోరమ్ అన్నాడు. న్యూజిలాండ్ తో 5 మ్యాచ్ల సిరీస్ ను భారత్ ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే 3-0తో కైవసం చేసుకుంది. ఇక 4వ మ్యాచ్ ఈ రోజు విశాఖపట్నం వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.